న్యాయం చేయాలని ఎస్ఐ వచ్చింది, కేసు వేసింది, అలా కన్ను వేసిండ్రని వచ్చిందా, ఏమిటికి వచ్చింది? చుట్టాలు వచ్చిండ్రు, చుట్టాలను నిలిచబెట్టి ఇప్పుడు పెద్ద మనుషుల పేరు చుట్టాలు పక్కకు ఇడిచబెట్టి ఇల్లుకు తాళం వేసి ఇక్కడికి వచ్చిండు. ఏం న్యాయం చేసిండు? ఎస్ఐ ఎందుకు వచ్చిండు మా ఊళ్ళకు? అన్నం తినకుండా ఇక్కడ కంప్లైంట్ ఎందుకు ఇచ్చిండు? ఆయన ఎందుకు ఇచ్చిండు? ఎస్ఐ ఎందుకు ఇచ్చిండు? ఇయ్య లేకుండా రేపు రానుండే, అన్నపోయిన తిన్నాక రేపు రానుండే. ఎందుకు వచ్చింది? మా పిల్లలకు ఎట్లా కొబ్బరికాయ ఉండకుండా అయిపోయింది. మరి వాళ్ళకి సంబంధం ఉంది, ఎట్లా మాకు సంబంధం లేదండి. గ్రామ కమిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోవాలా మీరు అని మాకు పంతులు గారు వచ్చి చెప్పిండు. ఎందుకు వెళ్ళాలా అని మేము కూడా అడిగినాము. లేదమ్మా మీరు వెళ్తేనే మీకు పూజ స్టార్ట్ అవుతుందని చెప్పిండు. ఎప్పుడు శ్రీరామనవమికి ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. ఎప్పట్లాగానే మైకులు అనౌన్స్ చేసిండ్రు, అందరం వెళ్ళినాము. మహిళలందరూ కుంకుమార్చనకు రావాలా, అందరు రావాలంటే అందరం వెళ్ళినాము. ఎప్పట్లాగానే అందరం మేము పూజ సామాగ్రి అన్నీ తీసుకొని మంగళారతులు పట్టుకొని వెళ్ళినాము. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చున్న తర్వాత అందరూ పంతులు రాలేను, పంతుల కోసం వెయిట్ చేసినాము. అయితే పంతులు మళ్ళా కొద్దిసేపటికి మేము కూర్చున్న తర్వాత ఒక 6 వరకు వచ్చి ఏమన్నారంటే, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే